ప్రైజ్ లార్డ్. కూడి ఉన్న బిడ్డలకు మరి వాక్యాన్ని లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకు, క్రైస్తవ బిడ్డలైన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. దేవుని బిడ్డలముగా ఈ చివరి దినాల్లో మన ఆత్మీయ జీవితము ఎలా ఉన్నది, మన ఆత్మీయ జీవితమును దేవుడు చూచున్నప్పుడు దేవుని దృష్టికి ఇష్టమైన బిడ్డలుగా మనము జీవిస్తూ ఉంటున్నామా? మన ప్రవర్తన చూసి, మన జీవితమును చూసి దేవుడు సంతోషిస్తూ ఉంటున్నాడా? మనము మన వ్యక్తిగత జీవితంలో మన భక్తి జీవితము ఎలా ఉన్నది? అలాగే దేవుని రాజ్యానికి ప్రవేశించే యోగ్యత కలిగిన జీవితము మనము జీవిస్తూ ఉంటున్నామా? లేక నిలువెచ్చని జీవితము, వేషధారణ జీవితము, నామకార్థ జీవితము మనము జీవిస్తూ ఉంటున్నామా అనేది మనము ఈ చివరి దినాల్లో జ్ఞాపకం చేసుకున్న బద్దులమై ఉంటున్నాం. ఎందుకంటే ఇన్నాళ్ళు మన క్రైస్తవ జీవితంను ఎలా ముందుకు కొనసాగిస్తూ ఉంటున్నాం? మన ప్రవర్తన చూసి మన ఇరుకు పొరుగు వారు కానీ, మన చుట్టుపక్కల ఉంటున్న వారు కానీ మార్పు చెందగలుగుతూ ఉంటున్నారా? లోకస్తులకు మనకు, మన ప్రవర్తనకు వారి ప్రవర్తనకు ఏమన్నా తేడా ఉన్నదా అనేది మనము గ్రహించాలి. ఎందుకంటే లోకస్తుల వలె మనము కూడా జీవిస్తూ, లోకాచారాలను పాటిస్తూ మన జీవితమును జీవించటం వలన ఎటువంటి ప్రయోజనము ఉండదు, ఎవరికి ఉపయోగము ఉండదు. మనము అలానే ఉన్నాం, వారు అలానే ఉన్నారు, మనకు వారికి తేడా ఏంటి అని వారు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించే పరిస్థితులు ఉండవు. అందుకే పౌలు భక్తుడు చెబుతుంటాడు జైలధికారితో, మీరు లోకమునకు వేరే జీవించండి అని. కనుక మన ఆత్మీయ జీవితము దేవునిలో, దేవుని బిడ్డలముగా ఉంటున్న మనము మన ప్రవర్తన బట్టి ఈ లోకస్తులు కానీ, రక్షణ లేని వారు కానీ ఎదగటానికి మన ఆత్మీయ జీవితము ఉపయోగపడే విధంగా మనము ప్రవర్తించాలని కోరుతూ ఉంటున్నాను. అయితే ప్రత్యేకమైన వర్తమానమును మనము తెలుసుకోవలసిన బాధ్యత, అవసరము చాలా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో దేవుడు సెలవిస్తున్న చక్కని మాటను మనము చూసినట్లయితే, సారీ అండి, 13వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనమును మనము చూసుకున్నట్లయితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకోచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. హల్లెలూయా. ఇక్కడ ఇరుకు మార్గము, విశాల మార్గము అంటే ఏంటో మనము తెలుసుకోవలసిన అవసరము క్రైస్తవులకు చాలా అవసరమై ఉంటున్నది. ఇరుకు ద్వారమున ప్రవేశించుట అంటే ఏంటి?
విశాల ద్వారమున ప్రవేశించుట అంటే ఏంటి? విశాల ద్వారమున అనేకులు ఎందుకు ప్రవేశిస్తూ ఉంటున్నారు? ఇరుకు ద్వారమున ప్రవేశించువారు కొందరే అని దేవుడు ఎందుకు సెలవిస్తూ ఉంటున్నాడు? అసలు ఈ మార్గాల ఏంటి అని మనము తెలుసుకొని వాటిని గైకొనవలసిన పరిస్థితులు క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా, దేవుని సేవ చేస్తున్న బిడ్డలముగా మనకు చాలా అవసరమై ఉంటున్నదని ఈ యొక్క దినమందు ప్రత్యేకముగా మీ అందరికీ తెలియజేస్తుంటున్నాను. ఎందుకంటే విశాల మార్గం అంటే మనము విచ్చలవిడిగా మన ఇష్టానుసారముగా ప్రవర్తించడానికి ఎటువంటి ఆటంకము అనేది ఉండదు. స్వేచ్ఛగా మనం ఏం చేయాలంటే అది చేయొచ్చు. ఏమి బాటలో నడవాలన్నా ఆ బాటలో మనము నడిచే స్వేచ్ఛ ఉన్నది. కానీ దేవుని బిడ్డలకు ఒక నియమము అనేది ఉంటుంటున్నది. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుని బిడ్డలము మనము కనుక మన ఆత్మను పరిశుద్ధముగా కాపాడుకొనవలసిన బాధ్యత ఎంతో అవసరమై ఉంటున్నదని తెలియజేస్తుంటున్నాను. ఈ లోకస్తులకైతే ఏ నియమము ఉండదేమో, కానీ దేవుడు నీకు నాకు ఒక నియమమును ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ నియమ ప్రకారము జీవించవలసిన అవసరము దేవుని బిడ్డలమైన నీకు నాకు చాలా అవసరమై ఉంటున్నది. ఏంటంటే మనము ప్రత్యేకముగా ఇరుకు ద్వారమున ప్రవేశించుట అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏంటంటే యోబు గ్రంథమును మనము పరిశీలించినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము యోబు గ్రంథము 1వ అధ్యాయమును మనము చూసినట్లయితే భక్తుడైన యోబు ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుణ్ణి స్తుతించడము మనము చూస్తూ ఉంటున్నాం. మొదటి నుండి కొన్ని వచనాలు మనము చూసుకుందాం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడునప్పుడు తమ 3 అక్క చెండ్రులు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి. హల్లెలూయా. ఇక్కడ మనము ప్రత్యేకముగా గమనించవలసిన మాట ఏంటంటే తూర్పు జనులందరిలో యోబు ఒక గొప్ప ఆస్తిపరుడుగాను ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడుగాను శాంతి సమాధానాలు ఐక్యత కలిగిన వ్యక్తిగాను బైబిల్ గ్రంథంలో మనము ప్రత్యేకంగా అతని జీవితమును చూస్తూ ఉంటున్నాం.
అంత మాత్రమే కాకుండా వారిలో ఉన్న ఐక్యత ఏంటంటే వారు 10 మంది పిల్లలు, యోబుకు 3 కుమార్తెలు 7 కుమారులు అని మనము చూస్తూ ఉంటున్నాం. ఈనాటి కుటుంబాలలో ఉంటున్న సహోదరులకు సహోదరులకు ఎన్నో గొడవలు అనేక విషయాలలో జరుగుతూ వస్తూ ఉంటాయి. కానీ యోబు జీవితమును మనం పరిశీలించినట్లయితే వారు ప్రతి దినము ఒక్కొక్కరి ఇళ్ళలో విందు చేస్తూ ఉండేవారని, వారు విందు చేయనప్పుడు వారి సహోదరులను వారి బావలను కూడా ఆహ్వానించి సంతోషముగా విందు దినములు పూర్తి చేసుకుంటూ సమాధానముతో ఉండేవారని మనము ఇక్కడ ప్రత్యేకంగా వాక్యమును బట్టి మనము చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా అతని ఆస్తి విషయానికి వచ్చేసరికి ఈ 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలను, బహుమంది పనివారును కలిగి గొప్ప ఆస్తివంతుడిగా ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే అంత ఆస్తి కలిగినను, అంత ఐశ్వర్యము కలిగినను, కుటుంబంలో శాంతి సమాధానాలు కలిగినను, ఈనాటి తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకుండా వృద్ధాశ్రమంలో వేస్తూ వారిని లేక కొట్టి చంపుతూ వారిని ఏమాత్రము వారి బాగోగులు పట్టించుకోకుండా వారిని ఎప్పుడు చస్తావు అని బూతులు తిడుతూ ఈ విధంగా శ్రమ పెడుతూ ఉంటున్న బిడ్డలను శ్రమ పెడుతూ వారిని అనాథలుగా వదిలేస్తున్న తల్లిదండ్రులను మనము చూస్తూ ఉంటాం. కానీ యోబు పరిస్థితిని మనము గమనించినట్లయితే అతనికి అటువంటి పరిస్థితి లేదు. కుమార్తెలు కూడా మరి ఒక్కొక్కరి ఇండ్లలో విందు చేయొచ్చు. అందరూ సహోదరులు తల్లిదండ్రులు మరి సంతోషంగా విందు చేయొచ్చు, సంతోషంగా ఉండేవారని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. అతనికి ఉన్న ఆస్తిని కూడా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ విధమైన స్థితి కలిగి ఉన్నవారు ఎంతో హెచ్చింపు హృదయంతో ఉంటూ ఉంటారు. ఎంతో విలువగా హెచ్చింపుగా ఎవరిని పట్టించుకోకుండా చులకన చూస్తూ నీవెంత అని అంటూ ఎవరిని పట్టించుకోకుండా గర్వముగా ప్రవర్తించే వారిని మనము చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనము చూసినట్లయితే భక్తుడైన యోబు జీవితంలో ఏమాత్రము గర్వం అనేది లేదు, తగ్గింపు స్థితి. వారి విందు దినములు పూర్తవగానే వారి పిల్లల కొరకు, వారి ఆత్మీయ జీవితాల కొరకు ప్రతిదినము కూడా మరి భక్తుడు దేవునికి విధేయుడిగా జీవిస్తూ బలులు అర్పించేవాడని మనము చూస్తూ ఉంటున్నాం. అటువంటి ఉన్నతమైన స్థితి కలిగి జీవించి సంతోషముగా ఉంటున్న అతని జీవితంలో ఒకానొక దినమందు ఆస్తి పోయింది. గాడిదలు, యొక్క ఒంటెలు, ఆడుగాడిదలు ఇవన్నీ కూడా నాశనమైపోయి మరి సంతానము కూడా చనిపోయి ఏ దిక్కు లేక మరి యోబు గ్రంథము 2వ అధ్యాయానికి వచ్చేసరికి అతనికి భయంకరమైన
కురుపులు వాళ్ళంతా ఉండి మరి శారీరకంగా ఆ వేదన, ఆస్తిపోయి వేదన, చుట్టుపక్కల వారి వలన వేదన. ఇంతకుముందు గౌరవించేవారు అతన్ని గౌరవించకుండా కనీసం అతని ఇంట్లో పని చేసేవారు కూడా అతనికి ఏమాత్రము గౌరవము ఇవ్వకుండా హేళన చేసి మాట్లాడే పరిస్థితి ఎదురైనను అతను ఏమంటూ ఉంటున్నాడంటే ఇక్కడ 20వ వచనము, మొదటి అధ్యాయము 20వ వచనమును మనము చూసినట్లయితే, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని దేవుణ్ణి స్తుతించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కొన్ని పరిస్థితుల్లో మనకి శ్రమలు ఎదురైనప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు నేనెంత కష్టపడ్డాను, నేనెంత శ్రమ పడుతూ ఉంటున్నాను, కుటుంబస్తులు దానిని పట్టించుకోవట్లేదు, నా యొక్క శ్రమను తెలుసుకోవట్లేదు, వారు నన్ను ఎంత మాత్రమును గౌరవించకుండా, నా కష్టమును అర్థం చేసుకోకుండా మరి విచ్చలవిడి జీవితము జీవిస్తూ ఉంటున్నారు అనుకుంటూ ఉండే ఈ లోకములో మనము యోబు యొక్క జీవితమును ఆధారముగా తీసుకొని ప్రభువుకు విధేయులమై జీవించవలసిన పరిస్థితి చాలా విలువైనదని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే అంత ఐశ్వర్యవంతుడు ఎంత దిగజారాడంటే కట్టుకున్న భార్య కూడా రెండో అధ్యాయములో మనము చూసినట్లయితే రెండో అధ్యాయము 8వ వచనం నుండి మనము చూసుకున్నట్లయితే, అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఎందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింపతగదా అని ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా. ఇక్కడ అంత వైభవకంగా జీవితాన్ని అనుభవించిన యోబు చివరికి కట్టుకున్న భార్య కూడా అతన్ని దూషిస్తూ, నువ్వు బ్రతకటం ఎందుకు, చచ్చిపో, దేవుణ్ణి దూషించి చచ్చిపో, ఇంకా యథార్థతను విడిచిపెట్టట్లేదు, దేవుడు ఇచ్చినట్టు ఇచ్చి మొత్తం ఒకేసారి తీసుకొని ఒక రోగమును అంటించి ఇటువంటి దీన పరిస్థితిలో పడవేసి ఏమాత్రము పట్టించుకోకుండా నీ యొక్క నీతిని బట్టి నిన్ను ఆశీర్వదించకుండా, నీకు మంచి ఆరోగ్యం ఇవ్వకుండా, నీకు సహాయం చేయకుండా నిన్ను ఈ స్థితికి తెచ్చిన దేవుని యందు ఇంకా నువ్వు యథార్థతను చూపుతూనే ఉంటున్నావా? నువ్వు దేవుని దూషించి చనిపో అని మరి భార్య కూడా అతన్ని తిట్టిన సమయంలో కూడా అతను అంటున్న చక్కని మాట ఏంటంటే, మనము మేలు అనుభవించడానికి
అర్హులమా, కీడు అనుభవించకూడదా అని అంటూ నువ్వు మూర్ఖురాల్లాగా మాట్లాడుతూ ఉంటున్నావు. ప్రభువు ఇచ్చినప్పుడు మేలుని స్వీకరించిన మనము, ఆయన ఇచ్చినప్పుడు కీడును మనము ఎందుకు స్వీకరించకూడదు? కీడు జరిగిందని దేవుణ్ణి దూషించాలా, దేవుణ్ణి విడిచిపెట్టాలా అని భార్యను గద్దించి తన యథార్థతను, నీతిని, దేవుని మీద అతనికి ఉంటున్న ప్రేమను వ్యక్తపరిచిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో మనము ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి ఇష్టపడాలి. ఎందుకంటే మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 11, 12 వచనాల్లో దేవుడు చెబుతూ ఉంటున్నాడు కదా, నీతి నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి అని దేవుడు చెబుతూ ఉంటున్నాడు. మనం నీతి కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి ఇష్టపడాలి, కానీ వచ్చిన బాధను బట్టి దేవుణ్ణి తిరస్కరించే బిడ్డలముగా మనము ఉండకూడదని ప్రభుపేట మీ అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. యోబును మనము ఆధారముగా చేసుకొని అతడు ఏ విధంగా అయితే ప్రభువుకు విధేయత చూపించి నా తండ్రి ఇచ్చాడు, నా తండ్రి తీసుకున్నాడు, ఆయనకు మహిమ కలుగును కాకని ప్రభువుని ఎలాగైతే స్తుతించాడు, మనము కూడా ప్రభువు కొరకు సాక్షులుగా నిలబడాలి. ప్రభువు ఈ లోకంలో మన రక్షణ కొరకు, మన విమోచన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించి తన యవన జీవితాన్ని, యవన రక్తమును మన కొరకు చిందించి ప్రాణత్యాగం చేసి మనలను తన రక్తం ఇచ్చి కొనిన దేవుని ప్రేమను మనము అర్థం చేసుకొని ఆయనకు విధేయులముగా మనము జీవించవలసిన పరిస్థితులు చాలా ఉన్నాయని మనము తెలుసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఆదికాండము 37వ అధ్యాయంలో కూడా మనము మరొక భక్తుని చూసుకున్నట్లయితే ఆదికాండము 37వ అధ్యాయము 37వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పక వారు అతని మీద మరి పగపట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేదనగా, మనం చేనులో పనులు కట్టుచుంటివి, నా పన లేచి పడనని చెప్పిను. అందుకు అతని సహోదరులు, నీవు నిత్యముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి అవుదువా అని అతనితో చెప్పి అతని కళ్ళను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇగో నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పిన. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజేసినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతన్ని గద్దించాడు. హల్లెలూయా. ఇక మనము జాగ్రత్తగా యోసేపు జీవితాన్ని గమనించినట్లయితే అతని కళలను బట్టి కావచ్చు, అతని తండ్రి అతని మీద చూపిస్తున్న ప్రేమను బట్టి కావచ్చు, అతని సహోదరులందరూ యోసేపు మీద పగపట్టి అతన్ని
చంప చంపడానికి ఒక నీరు లేని గుంటలో పడవేసి తర్వాత ఐగుప్తులకు మరి అమ్మివేసిన తర్వాత ఐగుప్తునకు వెళ్ళినప్పుడు ఐగుప్తు రాజు యొక్క భార్య తనతో పాపం చేయటానికి మరి ప్రేరేపించినను పాపమునకు దూరముగా పారిపోయి సరసాల్లో వేయించినను ఏ పాపం చేయని నాకు సరసల గతి పట్టించాడు అని దేవుణ్ణి ఏమాత్రము దూషించకుండా దేవుణ్ణి గణపరుస్తూ దేవుని యొక్క మహిమను అక్కడ గణపరిచిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. ఎలాగంటే పాపమునకు దూరంగా పరిగెత్తాడు. నా దేవుడికి విరోధముగా నేను ఎలా పాపం చేయగలను అని చెప్పి పాపమునకు దూరముగా పరిగెత్తి శ్రమలలో కూడా దేవుని స్తుతించాడే. కానీ ఆ శ్రమలను బట్టి నేను ఎందుకు ఇంకా నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నాకు మంచి అవకాశం వచ్చింది కదా, ఈమెతో పాపం చేస్తే ఒక ఉన్నతమైన స్టేజ్లోకి నేను వెళ్ళొచ్చు కదా అని పాపం చేయటానికి సిద్ధపడలేదు. కానీ దేవుడు తన కొరకు సిద్ధపరిచిన ఉన్నతమైన స్థితిని చూడగలిగాడు. సరసాల్లో ఉంటున్న యోసేపు తాను దేవుడు తనకు ఇవ్వబోతున్న సింహాసనాన్ని ఊహించుకొని దేవుణ్ణి స్తుతించిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. మనము కూడా శ్రమలను బట్టి దేవుణ్ణి స్తుతించాలే కానీ దేవుణ్ణి దూషించే వారముగా మనము ఉండకూడదు. ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు యోహానుతో మాట్లాడుతూ ఉంటారు. తెల్లని వస్త్రములు ధరించిన వీరు ఎవరు అని యోహాను భక్తుని అడిగినప్పుడు యోహాను, అయ్యా వారెవరు నీకే తెలియాలి అంటున్నప్పుడు ప్రభు యోహానుతో చెబుతుంటాడు కదా, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు కనుక నాతో పాటు 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన చేయడానికి 1000 ఏళ్ళు పెళ్ళి విందులో కూర్చోడానికి మహాశ్రమలలో నుండి విజయవంతులుగా నా దగ్గరికి వచ్చారని వారిని బట్టి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. కనుక ఆ శ్రమలను బట్టి మనము దేవుణ్ణి దూషించే బిడ్డలముగా ఎన్నడూ ఉండకూడదని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాడు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో కూడా మనము చూస్తూ ఉంటాం. దానియేలు గ్రంథము 1:8 వచనములో దేవునికి జీవితమును అర్పించిన దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు పరిశుద్ధముగా ఆ జీవితమును కాపాడుకోవటానికి ప్రయత్నించారు. కానీ వ్యర్థమైన దానిని చేయడానికి ఏమాత్రము ఇష్టపడలు. ఇక్కడ 8వ వచనములో రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనము చూసినట్లయితే ఇజ్రాయేల్ దేశంలో నుండి మరి ఆ యొక్క నెబుకద్నెజరు విజయం సాధించిన వాడై అక్కడ నుండి కొంతమంది యవనస్తులను తీసుకొని వచ్చి మరి అక్కడ
బబులోను దేశంలో ఉంటున్న తన పనివారిలో ఒకనితో ఈ యొక్క ఐగుప్తు దేశం నుండి బానిసలుగా వచ్చిన వారిని నేను ఏ ఆహారం అయితే తింటున్నానో, ఏమైతే పానము చేస్తున్నానో నాకు ఇచ్చినట్లుగానే వారికి కూడా ఇచ్చి ఒక 30 రోజులు వారిని పోషించండి. వారిని నేను పరీక్షించినప్పుడు ఎవరిని నేను ఇష్టపడతానో వారిని నా పని కొరకు నేను నియమించుకుంటాను అని చెప్పినప్పుడు, మరి రాజుగారు చెప్పిన పని చేయాలి కాబట్టి మరి బందీలుగా వచ్చిన బిడ్డలందరికీ రాజుగారు భుజించు భోజనము, పానం చే ద్రాక్ష రసము తీసుకుని వచ్చినప్పుడు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దానిని ధిక్కరించి మేము దీనిని తినము, మా దేవుడికి మేము అర్పించుకున్నాము, మా దేవుని కొరకు మేము పవిత్రులముగా జీవించాలి కాబట్టి మాకు శాఖ ధాన్యాలు ఇచ్చి మాకు ఇవ్వండి, త్రాగటానికి నీళ్ళు మాత్రం మాకు ఇవ్వండి అని ఆ యొక్క రాజుగారి భోజనంను భుజించి అపవిత్రులుగా మారడానికి వారు ఎంత మాత్రము ఇష్టపడకుండా ఉన్నతమైన స్థితిని కూడా వెలివేసి అక్కడ శాఖ ధాన్యాలు తిని తృప్తి పడటానికి ఇష్టపడ్డారు, కానీ ఏమాత్రము అపవిత్రపరచుకోవటానికి వారు ముందుకు రాలేదని మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే మనము అదే యోబు గ్రంథములో మనము చూస్తూ ఉంటాం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను మరి ఒక రాజుగారు నెబుకద్నెజరు ఒక పెద్ద విగ్రహమును తయారు చేసి దాగోను గుడిలో పెట్టి ఇక్కడ చూసినట్లయితే రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చి వారందరికీ ఆజ్ఞాపించింది ఏంటంటే, రాజుగారు నిలబెట్టిన విగ్రహమునకు కొన్ని వాయిద్యాలు మ్రోగునప్పుడు ఆ యొక్క విగ్రహమునకు సాగిలపడి నమస్కారం చేయాలని, నమస్కరించని వారిని అగ్నిలో వేసి చంపేస్తానని ఒక భయంకరమైన కండిషన్ పెట్టినను దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని కొరకు వారిని తాము సమర్పించుకున్న అది షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ దేవతకు సాగిలు పడటానికి ఏమాత్రము ఇష్టపడకుండా ధిక్కరించినప్పుడు వారందరూ కూడా రాజుతో చెప్పి, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు నీ మాటకు విధేయత చూపించట్లేదు, నీ మాట అసలు లెక్క చేయట్లేదు, దేవతకు నమస్కారం చేయట్లేదు, సాగిలు పడట్లేదు అని చెప్పినప్పుడు రాజుగారు వారిని పిలిపించి అడుగుతూ ఉంటాడు, నేను మీ గురించి విన్న సంగతి నిజమేనా? నేను నిలబెట్టించిన దేవతకు సాగిల పడట్లేదంట, ఇది నిజమేనా? ఒకవేళ ఇది నిజమైతే నేను భయంకరమైన అగ్నిగుండంలో వేస్తాను, నా చేతుల్లో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎవరు లేరని
రాజుగారు చెప్పినప్పుడు మరి 3వ అధ్యాయము 16వ వచనంలో రాజుగారితో వారు సెలవు చెబుతున్న మాట ఏంటంటే, శద్రకు మేషకును అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వలేనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించుటకు రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. హల్లెలూయా. ఇక్కడ వీరి జీవితమును, వీరి విశ్వాస జీవితమును మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఇంతవరకు రాజా 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 అని రాజుగారిని గౌరవిస్తూ వినయముతో అతనికి లోబడి జీవిస్తున్న ఆ యొక్క శద్రకు మేషకు అబేద్నెగోలు చేయరాని పాపం చేయమని, దేవునికి వ్యతిరేకమైన జీవితమును జీవించమని బలవంతము చేస్తుంటున్నప్పుడు వారేమాత్రము భయపడక ఇంతవరకు రాజు అని గౌరవంగా పిలిచిన వారే దేవుడికి వ్యతిరేకంగా జీవించమని బలవంతము చేసిన కారణాన్ని బట్టి, నెబుకద్నెజరు నీకు సమాధానం చెప్పవలేనన్న ఆ యొక్క అవసరం మాకు లేదు, నీకు లోబడి జీవించాలి అన్న రూలు మాకు లేదు, మా దేవునికి మేము విధేయులముగా జీవిస్తున్నాం, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ మాటకు మేము విధేయత చూపించము, నీవు నిలవబెట్టించిన ప్రతిమకు నమస్కారము చేయము అని రాజుగారితో అన్నప్పుడు రాజుగారికి విపరీతమైన కోపం వచ్చి అగ్నిని 7 అంతలుగా ఉన్నతముగా చేసి అగ్నిలో పడవేసినప్పుడు ఆ యొక్క శద్రకు మేషకు అబేద్నెగోలు చూపించిన విధేయతను బట్టి వారు ఈ ఇరుకు మార్గము అనే బాటలో వారు ఎటువంటి శ్రమలు ఎదురైనా నడిచారు కాబట్టి వారిని దేవుడు అగ్ని వాసన కూడా వారికి తగులకుండా, వారి ఎంటుక కూడా నాశనమైపోకుండా వారికి కాపుదలగా ఉండి, వారి మధ్యలో 4వ వ్యక్తిగా ఉండి వారిని కాపాడిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే 6వ అధ్యాయంలో కూడా మనము చూస్తూ ఉంటున్నాం. దానియేలు మీద కుట్ర పన్ని రాజుగారి దగ్గరికి వెళ్ళి భయంకరమైన నియమాన్ని నియమించి, రాజా, నీకు కాకుండా వేరొక మనిషికైనా దేవునికైనా ఎవరన్నా ప్రార్థన చేస్తే వారిని తీసుకుని వచ్చి సింహాల బోనులో వేయాలన్న కండిషన్ మీరు నియమించాలి. ఎందుకంటే ఒక జాతి వారు నీ మాటకు విధేయత చూపించట్లేదు, నీకు ఏమాత్రము భయపడట్లేదు, వినయము చూపించట్లేదు, నీ ముందు నిన్ను గౌరవించినట్టు నటిస్తూ ఉంటున్న తరం ఒకటి ఉంటున్నది. వారు బయటపడాలంటే ఈ యొక్క శాసనాన్ని ఆ యొక్క రాజ్యంలో మీరు ఏర్పాటు చేయాలని ఒక విధానంతో రాజుగారితో మాట్లాడినప్పుడు, అవునా, నన్ను ధిక్కరించేవారు నా రాజ్యంలో ఉన్నారా, వారు ఎవరు అని కనిపెట్టాలని, సరే వారు ఎవరో తెలుసుకోవాలంటే ఇది చేయాలని చెబుతున్నారు కాబట్టి మీకు ఇష్టం వచ్చినట్టు చేయండి అని ఆ యొక్క
రాజుగారు వారికి హామీ ఇచ్చినప్పుడు రాజుగారి యొక్క ముద్ర చేత సంతకము చేత ఆ యొక్క భయంకరమైన కండిషన్, భయంకరమైన శాసనము ఆ దేశమందు ఏర్పాటు చేసి ఉన్నప్పుడు ఆ యొక్క భయంకరమైన శిక్ష ఉన్నదని తెలిసినను దానియేలు దేవునికి నన్ను నేను సమర్పించుకున్నాను కాబట్టి నాకు ఎన్ని శ్రమలు వచ్చినా నేను చనిపోయినా పర్వాలేదు, నా దేవునికి నేను సాక్షిగా నిలబడతాను, నా యొక్క ఆత్మను నేను పరిశుద్ధముగా నా తండ్రికి నేను అర్పించాలని ఆ యొక్క దానియేలు గ్రంథము 6వ అధ్యాయం మొదటి నుండి మనము చదువుకున్నట్లయితే మనకి తెలుస్తూ ఉంటుంది. వారు దానియేలులో తప్పు మోపడానికి అనేక ప్రయత్నాలు చేసి చివరిగా ఈ యొక్క స్థితిని బట్టి మాత్రమే అతని ఒక తప్పుడు వ్యక్తిగా, భయంకరమైన వ్యక్తిగా రాజు ఎదుట కనపరచవచ్చు అని గ్రహించి ఈ కండిషను పెట్టినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆయనను భక్తుడైన దానియేలు దేవునికి ముమ్మారు ప్రార్థన చేయొచ్చు తన పరిశుద్ధ జీవితమును కాపాడుకొని దేవుడు చూపించిన ఇరుకు మార్గములో అతను ప్రవేశించిన విధానాన్ని మనము చూస్తుంటున్నాం. దానియేలు భక్తుడు ఏ విధంగా అయితే ప్రభువు కొరకు జీవించాడు, మనము కూడా ఈ లోకంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న శ్రమలను బట్టి ఏమాత్రము భయపడక కలత చెందక మనము ప్రభు కొరకు సాక్షులుగా నిలబడాలి. దేవుని జీవితమును ఆధారము చేసుకొని దేవుడు మానవ రూపిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎటువంటి జీవితము జీవించి ఉన్నాడు, అటువంటి జీవితము మనము కూడా ప్రభువు కొరకు జీవించాలని కోరుకుంటూ ఉంటున్నాను. అలాగే అపోస్తలుడైన పౌలు జీవితమును కూడా మనము చూసినట్లయితే పౌలు క్రైస్తవులను హింసిస్తూ, క్రైస్తవుల మీద దాడి చేస్తూ మరి యెరూషలేములో ఉన్న క్రైస్తవులను కూడా మరి నాశనం చేయాలని అధికారుల చేత ఆ యొక్క పత్రికను చేతపట్టుకొని, అధికారపు పత్రికను చేతపట్టుకొని వెళ్తూ ఉంటున్న పరిస్థితుల్లో దమస్కు మార్గంలో దేవుడు అతన్ని దర్శించి తన సేవ కొరకు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అతని జీవితమును మనం గ్రహించినట్లయితే అనేకులు అతన్ని చూసి భయపడేవాళ్ళు, అధికారులు కూడా అతన్ని చూసి భయపడేవారు. అటువంటి భయంకరుడు సౌలు అటువంటి పరిస్థితిలో ఉంటున్నప్పుడు అతన్ని ఎవరన్నా చూస్తే చాలు ఎంతో భయపడేవారంట. ఏ పని చేయాలన్నా అతనికి అప్పగిస్తే అతను చేయగలడు. అతని భయం అనేకులలో ఉంది కాబట్టి అతను వెళ్ళాడంటే ఈ పని ఖచ్చితంగా జరుగుతూ ఉంటుందని ప్రతి పనిని అతనికి అప్పగించేవారు. అటువంటి భయంకరమైన స్థితిలో జీవించిన పౌలు దేవుడు దర్శించిన తర్వాత, దేవుని సేవలోనికి వచ్చిన తర్వాత అతని యొక్క స్థితిని మనము చూసినట్లయితే మనము కొరింథీ పత్రికల్లో చూస్తూ ఉంటాం. అనేక శ్రమలు పొందాడని
జాగరణలలోను, దిగంబరత్వములోను, ఉపాసములలోను మరి మరి 3 సార్లు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తినిన ఆ యొక్క పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. ఎవరైతే సౌలును చూసి భయపడేవారో ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత పౌలును సౌలును చూసి భయపడిన వారే ఇప్పుడు అతన్ని కొట్టడానికి వస్తూ ఉంటున్నారు. రాళ్ళు రువ్వారు, అతని మీద రాళ్ళతో కొట్టారు. అయినను భక్తుడు దేవుడు తనకు అప్పగించిన ఆ యొక్క ఇరుకు మార్గంలో, శ్రమలలో దేవుడి ప్రేమను తెలియజేయటానికి నిలబడ్డాడే కానీ ఏమాత్రము అరే నేను ఆ కాలంలో ఉన్నప్పుడే నా పరిస్థితి బాగుండేది, అందరూ నన్ను గౌరవించేవారు, అందరూ నన్ను చూసి భయపడేవారు, కానీ ఇప్పుడు అందరూ నన్ను చూసి భయపడిన వారే ఇప్పుడు నన్ను కొట్టడానికి వస్తూ ఉంటున్నారు. అనేక వేదనలు సేవలో నేను అనుభవిస్తూ ఉంటున్నాను. నన్ను ఎవరు గౌరవించట్లేదు, నన్ను చులకనగా చూస్తూ ఉంటున్నారు. ఆ స్థితే నాకు బాగుంది అని ఆ స్థితికి వెళ్ళపోలేదు. కానీ పౌలు అంటున్న మాట ఏంటంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అని దేవుని కొరకు చనిపోవటానికైనా సిద్ధపడ్డాడు కానీ ఇష్టపడ్డాడు కానీ దేవుని సేవను వదిలిపెట్టలేదు. ఈనాటి చాలామంది క్రైస్తవులు సేవకులు సేవను ముందుకు కొనసాగించలేక, సేవలో వచ్చిన అనేక శ్రమలను బట్టి లేక అభివృద్ధి చెందలేదు, ఎల్లకాలం నేను నా కుటుంబమే సంఘంలో ఉండి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాం అని వెనుదిరిగిపోయిన వారు అనేకులు ఉంటున్నారు. హల్లెలూయా. మా సేవకులను చూసినట్లయితే ఒక 2-3 సంవత్సరాలు ఫ్యామిలీతోనే ఆరాధన జరిపించి ఉన్నతమైన సేవను దేవుని కృపచేత సంపాదించుకున్నారు. హల్లెలూయా. ఆ విధమైన సేవకులుగా మనము ఉండాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాం. ఏదో చిన్న శ్రమ వచ్చిందని మనము వెళ్ళకూడదు. దేవుడు ఒక మాట అంటూ ఉంటున్నాడు, నిన్ను ప్రేమించే వారిని నీవు ప్రేమించిన ఎడల నీకు ఏం మెప్పు కలుగుతుంది? నీకు నమస్కారం చేసిన వారికే నీవు నమస్కారం చేసిన ఎడల నీకేమి మెప్పు కలుగుతూ ఉంటున్నది అని. హల్లెలూయా. మనము బలవంతులముగా ఆరోగ్యవంతులముగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించడం చాలామంది చేస్తూ ఉంటారు. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి అనారోగ్యంతో ఉన్నా, నడవలేని పరిస్థితిలో ఉన్నా, ఎప్పుడైతే నీవు దేవుణ్ణి స్తుతిస్తావో అదే నిజమైన సేవకుని యొక్క లక్షణం. అదే నిజమైన దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణం. అదే ఇరుకు మార్గంలో ప్రవేశించడము అంటే. ఇటువంటి శ్రమలు ఉన్నాయి కాబట్టి ప్రభు చెబుతూ ఉన్నాడు, దానిలో ప్రవేశించువారు కొందరే అని. హల్లెలూయా. మరి మా పాస్టర్ గారు చూసినట్లయితే కొన్ని సంవత్సరాల క్రితం మరి బండి మీద వస్తూ ఉంటున్నప్పుడు పడి కాలు విరిగినను కట్టుకొని ఆ యొక్క రెస్ట్ తీసుకోవలసిన సమయంలో కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుడు తనకు అప్పగించిన పరిచర్యను కొనసాగించాడు.
హల్లెలూయా. మరి దైవజనులను ఆధారము చేసుకొని నేను కూడా నాకు ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి బలహీనతలు వచ్చినా, మరి నా కుటుంబంలో నేను అన్నం తినలేని పరిస్థితులు వచ్చినా, మరి సేవ విషయానికి వచ్చేసరికి ఆ పరిస్థితిని నేను పక్కన పెట్టి సేవ చేయడానికి నేను ముందుండేవాడిని. హల్లెలూయా. కొన్నిసార్లు మరి నా బలహీనత, మరి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు భయంకరమైన పరిస్థితి నాకు వచ్చేది. కూర్చోలేని పరిస్థితి వచ్చేది. బ్లడ్ పడిపోయేది. కూర్చొని అన్నం తినలేని పరిస్థితి. నాకున్న స్థితిని బట్టి నేను మెట్లు కూర్చొని ఎక్కుతూ ఉంటాను, కూర్చొని దిగుతూ ఉంటాను. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ప్రభువు నాకు ఇచ్చిన మహాభాగ్యం ఏంటంటే, ఆ యొక్క బలహీనతను చూడక ప్రభువు కొరకు నేను జీవించాలి, ప్రభువుకు మహిమకార్థంగా జీవించాలి అని కూర్చోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా కూర్చొని మెట్లు దిగి దేవుని సన్నిధానానికి వచ్చి కూర్చొని మెట్లెక్కి సంఘంలో పరిచర్య చేస్తూ ఉండేవాడు. హల్లెలూయా. అటువంటి ధన్యతను దేవుడు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అలాగే ఒకసారి నేను బండి వెండించి పడిపోయి వెన్నుపూస విరిగింది. డాక్టర్లు 1 నెల దినములు బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ఆయనను ఆదివారం దినము నా ప్రభువు దినము, నేను ఆయన స్తుతించాలి అని చెప్పి మరి ఆ యొక్క పరిస్థితి నాకు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి, పైగా వర్షాకాలం. ఆ టైంలో కూడా నేను ఒక అతన్ని పిలిపించుకొని సంఘంలో ఉంటున్న మా సంఘ సభ్యుని ఒక అతన్ని పిలుచుకొని అతని బైక్ మీద వెళ్ళి దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించాను. కానీ దేవుణ్ణి విడిచిపెట్టడానికి నేను ఇష్టపడలేదు. నా పరిస్థితులను బట్టి నేను సన్నిధి మానివేస్తానని అడిగేవారు ఎవరూ లేరు. బలహీనతగా ఉంది. అతను హ్యాండిక్యాప్ అందట్లో బలహీనత స్థితి కలిగింది కాబట్టి రాలేకపోయారని సంఘ కాపర్లు కానీ సంఘ సభ్యులు కానీ అర్థం చేసుకుంటారు, ఎవరు నన్ను అడగరు. కానీ నేను సేవకుల కోసము, సంఘంలో ఉంటున్న వారి కోసము దేవుని సన్నిధికి వెళ్ళలేదు. నా ప్రభువు దినము కాబట్టి నా ప్రభువుకు ఈ దినము నేను స్తుతి చెల్లించాలి, నా దేవుని కొరకు నేను నిలబడాలి అని దేవుని కొరకు నేను పోరాడుతూ ఉంటున్నాను. కాబట్టి ఆ పరిస్థితుల్లో కూడా నేను దేవుని సన్నిధికి వెళ్ళడానికి చక్కని విశ్వాసాన్ని, ధైర్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మనలో చాలామంది చిన్న బలహీనత వస్తే దేవుని సన్నిధి మానివేస్తూ ఉంటారు, కానీ పాట పాడుతూ ఉంటారు. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్య అని పాట పాడతారు. నోటుకొచ్చేసింది. ఏదో చిన్న బలహీనత వస్తే చర్చి మానేస్తూ నీవు దేవుణ్ణి సియోనులో చూడాలని ఆశపడటం నీ అజ్ఞానము. అది వ్యర్థమైన ప్రయాసే కానీ ఏమాత్రము ప్రతిఫలము ఉండదు. హల్లెలూయా. నీవు నేను ఏ స్థితిలో ఉన్నా దేవుని స్తుతించే బిడ్డలముగా ఉండాలి.
దేవుడి సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడాలి మనం. భక్తి దావీదు 122 కీర్తనలో చెబుతాడు, దేవుని మందిరమునకు వెళుదామని జనులు అన్నప్పుడు భక్తుడు సంతోషించాడంట. అరే, దేవుడి సన్నిధికి వెళ్ళాలి. తన యాత్ర జీవితంలో ఉంటున్నప్పుడు రాసిన లేఖన భాగం. తన యాత్రలో దేవుని స్తుతించే పరిస్థితులు ఉండకపోవచ్చు, లేక ఒక మందిరము కానీ ఒక సహవాసం కానీ అక్కడ ఉందో లేదో పరిస్థితులు మనకైతే తెలియదు. కానీ స్తుతించాలి, వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి అన్న ఆలోచన జనులకు వచ్చినప్పుడు, అరే ఈ పరిస్థితి నేను దేవుని స్తుతించలేమునేమో అనుకున్నారు, కానీ స్తుతించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడని అక్కడ భక్తుడు సంతోషించి ఉంటాడని మనము ఆ యొక్క లేఖన భావాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యెహోవా మందిరములో ఉండాలన్న ఒక వరమును భక్తుడు కోరి ఉన్నాడంట. 27 అధ్యాయంలో అనుకుంటాం మనము చూస్తూ ఉంటాం కీర్తనలో. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి ఆశ మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇరుకు మార్గము అనంటే చాలామంది అనుకోవచ్చు. హల్లెలూయా. ఒకరి గురించి ఎందుకు, నా పరిస్థితికి వచ్చేసరికి నేను సండే స్కూల్కి వెళ్ళే నా యొక్క చిన్నతనంలో నేను సంఘంలో జరుగుతున్న సమ్మర్ క్లాసులో నేను చేరి ఉన్నప్పుడు ఇరుకు మార్గం విశాల మార్గం గురించి స్టోరీ చెప్పారు. స్టోరీ బుక్లో ఇరుకు మార్గం విశాల మార్గం పక్కనే ఉంటున్నప్పుడు మనకి తెలిసిన మార్గమే కదా, ఇరుకు మార్గంలో వెళితే పరలోకం వస్తుందని, అక్కడికి వెళ్ళాక ఆ మార్గంలోనే పోవచ్చులే, లేక ఆ విశాలమైన మార్గంలోనే వెళ్ళి అక్కడికి వెళ్ళాక ఈ యొక్క ఇరుకు మార్గంలోనికి ఒక అడ్డదారిలో వెళ్ళొచ్చులే అన్న ఆలోచన కలిగి ఉండేవాడు. అప్పుడున్న చిన్నతనంలో ఉన్న జ్ఞానమును బట్టి. హల్లెలూయా. కానీ ఇరుకు మార్గం అంటే మన యొక్క ప్రతి పరిస్థితిలో దేవుని స్తుతించాలి. అందుకే ఓసన్న గారు చక్కని పాట రాశారు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన ఈ దీపము అని. హల్లెలూయా. ప్రభువు మన ఆత్మీయ జీవితమును వెలిగిస్తే ఎటువంటి కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనము ప్రభు కొరకు నిలబడతాం. 125 కీర్తనలో భక్తుడు చెబుతూ ఉంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉంటుందంట. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుని కాపుదల ఉంటుందని భక్తుడు చెబుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ విధమైన స్థితి మనము కలిగి ఉండాలని, మనకి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ప్రభు కొరకు సాక్షులుగా నిలబడే జీవితము నేను జీవించాలని, మన జీవితాన్ని బట్టి అనేకులు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించే పరిస్థితుల్లో మన జీవితము ఉండాలని కోరుకుంటూ
ఈ చిన్న మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.